సీఎం రేవంత్ రెడ్డి మహా అజ్ఞాని అని మరోసారి రుజువైంది. తెలంగాణ సీఎం సీటులో ఇవాళ ఒక అవివేకి ఉన్నాడని మళ్లీ తేటతెల్లమైంది. నోటికి ఏదొస్తే అది వాగడమే తప్ప హిస్టరీ తెలియదు. నోరు వేపితే పచ్చి అబద్ధాలు, బండ బూతులు. తెలంగాణ ఉద్యమం గురించి రవ్వంతైనా తెలవదు రేవంత్కు. అసలు తెలంగాణ ఉద్యమంలో ఒక్క క్షణమైనా కనిపించాడా రేవంత్? ఒక్కరోజైనా రోడ్డు మీదకొచ్చి పోరాడిండా? కనీసం జై తెలంగాణ అన్నడా? ఏనాడైనా ఉద్యమంలో పాల్గొంటే కదా తెలంగాణ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ కవులు, తెలంగాణ గొప్పతనం గురించి తెలిసేది. తెలంగాణ చరిత్ర, అస్తిత్వం, ఆత్మగౌరవం అనే పదాలకు మీనింగ్ కూడా తెలియని ముఖ్యమంత్రి, మహాకవి దాశరథి కృష్ణమాచార్య పుట్టిన ప్రాంతాన్నే మార్చేసిండు రేవంత్. దాశరథి నిజామాబాద్ గడ్డ మీద పుట్టాడంటూ తన అజ్ఞానాన్ని నిండు సభలో బయటేసుకున్నాడు. వాస్తవానికి దాశరథి జన్మస్థలం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామం. ఆ విషయం ఈ హార్వర్డ్ మేధావికి తెలియదు. అదొకటే కాదు, స్థలాలు తెలియవు, ప్రాజెక్టులు తెలియవు, నదులు తెలియవు, బేసిన్స్ తెలియవు, బేసిక్స్ తెలియవు. ఏం మాట్లాడినా ఆగమాగం జగన్నాథమే. నల్లమల్ల పులిబిడ్డను అంటాడు, మళ్ళీ నల్లమల్ల ఎక్కడుందని అధికారులను అడుగుతాడు. తెలంగాణ గడ్డ మీదనే బతుకుతాడు. దేవాదుల ఏ బేసిన్ అని ఎంక్వైరీలు చేస్తాడు. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న బాకరనంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందంటాడు. హైదరాబాద్కు ఏకంగా సముద్రాన్నే పట్టుకొచ్చిండు. ఇలా నోరు తెరిస్తే అవివేక పలుకులు, మురికి మాటలే తప్ప పిసరంత సబ్జెక్టు కూడా తెలీదు గుంపు మేస్త్రికి. ఇలాంటి అజ్ఞాన ముఖ్యమంత్రి ఉన్నందుకు తెలంగాణ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణాని నినదించిన దాశరథి ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. నా తెలంగాణ కోటి రతనాల వీణాని నినదించిన దాశరథి ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్ నల్లమల ఏరియా కమ్స్ అండర్ తెలంగాణ और రాయలసీమ. నల్లమల ఏరియా కమ్స్ అండర్ తెలంగాణ और రాయలసీమ. మన నగరానికి, మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది. మన నగరానికి, మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది. ఇది గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్ ఇది గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్. ఐఐటి బాసర ఆదిలాబాద్ లో ఉంది. ఐఐటి బాసర ఆదిలాబాద్ లో ఉంది.